డాక్టర్ గారు, ఈ ఈ జనరేషన్‌లో హెడ్‌ఫోన్స్ గానీ, ఎయిర్‌పోడ్స్ కానీ చాలా ఎక్కువైపోయాయి. ప్రతి ఒక్కరు 24 హవర్స్ కానీ, డేలో ఒక 18, 20 అవర్స్ కూడా హెడ్‌ఫోన్స్, ఎయిర్‌పోడ్స్ పెట్టుకొనే ఉంటున్నారు. పడుకునేటప్పుడు కూడా పెట్టుకుంటున్నారు. సో, అసలు ఇది ఎంతవరకు మంచిది? దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఎంత డ్యూరేషన్ వరకు పెట్టుకోవచ్చు? ఎయిర్‌పాడ్స్, హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఎక్కువ మ్యూజిక్ వినటము, ఈ పబ్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఎక్కువ లౌడ్ మ్యూజిక్ వినటము, ఇవన్నీ కూడా చెవులకు మంచిది కాదండి. మీరు యాక్చువల్లీ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే మానవులు కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి బతుకుతున్నారు మన భూమి మీద. ఎప్పుడు కూడా ఏ జంతువు కానీ, ఏ మనిషి కానీ సౌండ్స్ ఇక్కడ నుంచి వినేటివి కాదండి. ఈ మ్యూజిక్ వినటానికి డివైజెస్, ఈ సెల్ ఫోన్స్ ఇవన్నీ అడ్వాన్స్ అయిన తర్వాత గత 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా మాత్రమే ఈ మ్యూజిక్ వినడం అనేది ఎక్కువైంది ఇక్కడ నుండి. మామూలుగా రాజుల కాలంలో కూడా ఎవరో అక్కడ ప్లే చేస్తుంటే వీళ్ళు వినేవాళ్ళు అంతే తప్ప దగ్గర నుండి ఎవరు వినేది లేదు. సో మనకు ఎవల్యూషన్లో ఈ సౌండ్ ఇక్కడ నుండి కంటిన్యూస్గా ఇస్తే తట్టుకునే శక్తి లేదండి మన చెవికి. అది ఎలా అంటే టార్చ్ లైట్ కంట్లో వేసుకున్నట్టే, కంటిన్యూస్గా టార్చ్ కంట్లో వేసుకుంటే కన్ను తట్టుకోలేదు. అదే విధంగా ఇక్కడ నుండి కంటిన్యూస్గా సౌండ్ ఇస్తే తట్టుకునే శక్తి మన చెవికి లేదు. చెవి లోపల కాక్లియా అని ఒక భాగం ఉంటుందండి ఇన్నర్ ఇయర్లో. ఆ కాక్లియాలో హెయిర్ సెల్స్ అనేటివి ఉంటాయి, అవుటర్ హెయిర్ సెల్స్, ఇన్నర్ హెయిర్. ఇవి ఏంటంటే ఎక్కువ సౌండ్ కంటిన్యూస్గా ఇస్తున్నారు అనుకోండి, కొన్ని రోజులకి ఆ హెయిర్ సెల్స్ అనేవి నెంబర్ తగ్గిపోతాయి, చనిపోతాయి. హెయిర్ సెల్స్ అనేవి నెంబర్ తగ్గిపోతాయి. సో ఈ జనరేషన్ ఇప్పుడు రోజుకి 5 గంటలు 10 గంటలు పాటలు వినేవాళ్ళు, యూట్యూబ్ వీడియోలు చూసేవాళ్ళు, అవి పెట్టుకొని వీళ్ళకి ఏంటంటే చాలా త్వరగా వినికిడి లోపం అనేది వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా. సో ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిదండి. కానీ ప్రొఫెషనల్గా ఇప్పుడు మీరు ల్యాప్టాప్లో ఓపెన్గా మ్యూజిక్ పెట్టుకొని వినొచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం. ఆ ల్యాప్టాప్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని వింటున్నారు, అది తప్పండి. బస్సుల్లో, మెట్రోలో ఎక్కడ చూసినా యంగ్స్టర్స్, యువత ఇవి వింటూనే ఉన్నారు. దీనివల్ల డెఫినెట్గా హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంటుందని మేము చూస్తున్నాం ఆల్రెడీ చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో. అలా కాకుండా కంపెనీ రిలేటెడ్ వర్క్ ఉంది సార్, మేము 2 అవర్స్ కాల్లో ఉండాలి అమెరికాతో, అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్పీకర్లో తీసుకోగలిగితే కాల్ బెటర్ అండి. లేదు ఖచ్చితంగా హెడ్ ఫోన్ వాడాల్సి వస్తుంది అంటే కూడా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలండి, ఎవ్రీ 20 minutes బ్రేక్. అండ్ ఓవరాల్ ఈ సౌండ్ వినటం అనేది ఒక 1 to 2 hours వరకే ఉండేలా చూసుకుంటే బెటర్ అండి. ఎక్కువ డ్యూరేషన్ అయితే ఈ వినికిడి లోపం అనేది వస్తుంది డెఫినెట్గా. ఓకే, బ్రేక్స్ తీసుకోండి, ఎవ్రీ 20 minutesకి ఒక చిన్న బ్రేక్ తీసుకొని కొంచెం రెస్ట్ ఇచ్చి మళ్ళీ యూ కెన్ కంటిన్యూ ద మీటింగ్. ఆ విధంగా చేసుకుంటే బెటర్. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.